గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిత్రులు కూడా శత్రువులు తయారవడం, ఎవరితో మాట్లాడినా గొడవల కింద ఉండడం, అందరూ అపార్థాలు చేసుకోవడం, ఇంట్లో ఏదో రకమైనటువంటి తెలియనటువంటి అసంతృప్తి, మీ మీద మీకే ఏంట్రా నా జీవితం ఇలా అయిపోతుంది అనేటటువంటి ఆలోచన కనపడుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, దృఢంగా ఉండండి, సంకల్పం మంచిగా చేసుకోండి, భవిష్యత్తు గురించి జాగ్రత్త పడండి. డబ్బులు కూడా ఏంటంటే వచ్చినట్టు వస్తాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా లేకపోవడం, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, లగ్జరీకి, సుఖాలకి, భోగాలకి, విలాసాలకి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల సంపాదించిన డబ్బులు సరిపోకపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కావలసిన వాళ్ళతోటి, మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో వివాదాలు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో వివాదాలు, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త. మీరు సరిగ్గా వాహనాలు నడుపుతూ ఉన్నా అవతల వాళ్ళు వచ్చి గుద్దరం కానీ, స్క్రాచెస్ పడడం కానీ, డెంటింగ్లు కానీ, రాంగ్ పార్కింగ్లు కానీ, సిగ్నల్ జంపింగ్ల వల్ల కానీ, లేదా పొల్యూషన్లు, ఇన్సూరెన్సులు కట్టకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే ఓవర్ స్పీడ్గా వాహనాలు నడపకండి. అలాగే కొంతమందితో మాట్లాడేటప్పుడు దురుసుగా, కోపంగా మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట దానివల్ల మంచి అవకాశాలు కోల్పోతూ ఉంటారు. విదేశాల్లో ఉండేవారు కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకండి. ఉద్యోగ నష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త. అలాగే ఏదైనా అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, అది స్థలాలు అవ్వచ్చు, పొలాలు అవ్వచ్చు, లేదా వాహనాలు అవ్వచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి, లేదా మోసపోతారు. జాగ్రత్త. కొంతమంది ఏంటంటే తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించే ఎందులోనైనా పెట్టుబడులు పెట్టండి. అలాగే గతంలో చేసిన తప్పులకి ఎవరో ఒకరు మిమ్మల్ని వేధించడం లాంటివి, బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. శత్రువులు పెరిగిపోతున్నారు అనవసరంగా. ఆ శత్రువులు ఏంట్రా అంటే కనుక పైకి కనపడరు, మీతో బాగానే మాట్లాడుతుంటారు నవ్వుతూ, వెనకాల మీకు గోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు శత్రువు, ఎవరు ఏం చేస్తున్నారో గమనించుకుంటూ ఉండండి. అలాగే వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. కుటుంబంలో విపరీతంగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకుండా కనపడుతుంది. నిరుద్యోగులకి అతి కష్టమేది ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి, ఉద్యోగ భారం అధికంగా కనపడుతుందని చెప్పచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, శాలరీలు పెరగకపోవడము, ఉద్యోగ నష్టాలు, ఎదుగుదల లేకపోవడము, గ్రోత్ లేకపోవడం కనపడుతుంది. అనవసరమైన కోర్టు వివాదాలు ఇరుక్కోవడం కానీ, లేదా గతంలోని కోర్టు వివాదాలు వాయిదాలు పడడం కానీ, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ కనపడుతుంది. శారీరక కోరికల వల్ల ఎవరిని పడితే వాళ్ళు కలవడం, వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికల వల్ల లేదా వ్యసనాల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపాన వ్యసన పరులు వాటికి దూరంగా ఉండాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, లేదా అనవసరమైనటువంటి సమస్యలు, వీసా సంబంధించినటువంటి సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో అస్వస్థత, దూర ప్రయాణాల్లో ఇబ్బందులు, వెళ్ళే ప్రయాణాలు కలిసి రాకపోవడం, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ యోగించలేదనుకోండి, వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే అది ఏ పనైనా మీకు విజయం అవుతుంది. అది విదేశాలు వెళ్ళాలన్నా, ఉద్యోగం కోసం, వ్యాపారాల కోసం, సంతానం కోసం, వివాహం కోసం, ఇలాగ ఏ సమస్య అయినా పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం, లేదా ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయిస్తుంటాం. తద్వారా మంచి నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే ఈ నెల అసలు అనుకూలంగా లేదు. ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాల్లో.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వివాహాలు కూడా కుదిరినట్టు కుదరడం, ఇంకా అయిపోతుంది అనుకుంటే మళ్ళీ ఏదో ఒక కారణంగా ఆగిపోవడం, ఎవరో ఒకరు మీ మీద నిందలు వేయడం, ఇలా వివాహ సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోతుండడం, ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడం, పిల్లలు ఏదో ఒక తప్పు చేయడం, దానివల్ల మీకు మనశ్శాంతి లేకపోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య కూడా దూరం కనపడుతుంది. అంటే ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చాటింగ్లో గొడవలు పెట్టుకోవడం, బ్రేకప్స్, అనుమానపు ఆలోచనలు ఇవన్నీ కనపడుతున్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల కూడా ఏ పని సమయానికి సాగటం లేదు. కాబట్టి ఒక టైం ప్రకారంగా, ఒక టైం టేబుల్ ప్రకారంగా అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించండి. గతంలో చేసిన తప్పులు మిమ్మల్ని కేసుల్లో ఇరికించే పరిస్థితి కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగపరచుకోలేకపోవడము, సక్సెస్ రేట్ తగ్గడం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభించకపోవడము, ఉద్యోగంలో అనవసరమైన స్థాన మార్పులు, అకారణంగా వివాదాలు, అలాగే కీలక విషయాలు అంటే మంచి విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగానే ఆ పనులు పూర్తవుతున్నాయి. జాగ్రత్త. కుటుంబంలో ఏదో రకమైన కలహాలు, అసంతృప్తి, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ ఉండడం, బ్యాంకు లావాదేవీలు చికాకు కలగడం, ఈఎంఐల సమయానికి కట్టలేకపోవడం, క్రెడిట్ కార్డు సమస్యలకు గురవడం, మానసిక వేదన, ప్రతి విషయంలోనూ కూడా గొడవల కింద ఉండడం, పట్టుదల ఉన్నా సరే పనులు పూర్తవ్వకపోవడం, ప్రయాణాల్లో అస్వస్థతకు గురవడం, లేదా వాహన ప్రమాదాలు, వాహనాలు చెడిపోవడాలు ఇవన్నీ కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసే చోట కూడా అనుకున్నంత పెద్ద యోగ్యతగా కనపడలేదు. ఏదో మిశ్రమంగా లాభాలే కనపడుతూ ఉన్నాయి. భూ వివాదాలు కానీ, సరిహద్దు గొడవలు కానీ ఎక్కువ ప్రధానంగా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులతోటి నమ్మినా, డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, లావాదేవీలు జరిపిన ఇబ్బందులు, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు, అలాగే ముఖ్యంగా ఎవరికైనా డబ్బులు అప్పులు అరువులు ఇచ్చిన ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. మొండితనంతో, మాట పట్టింపులతోటి అనవసరంగా గొడవలు పెట్టుకుని ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్త. బంగారం, వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు, ముఖ్యంగా సెల్ ఫోన్ తాళాలు కానీ, లేకపోతే డాక్యుమెంట్లు కానీ ఎక్కడో పాడేసుకోవడం లాంటివి కనపడుతున్నాయి. కనపడకుండా పోవడం, దొంగతనాలు జరిగే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకద్రోహులు మీ చుట్టూ తిరుగుతున్నారు. జాగ్రత్త. బాధ్యతగా వ్యవహరించాలి, లేకపోతే కనుక ఇబ్బందులు పడతారు. కొంతమంది ఏంటంటే మీరంటే ఇష్టపడతారు. కొంతమంది మీకు బాగా సహాయం చేస్తారు. మీరు తిరిగి వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటారు. మీ పనులు అవ్వక, అంటే ఇంట్లో వాళ్ళ మీద, ప్రేమించిన వాళ్ళ మీద, సహాయకుల మీద కోప్పడితే మీకే నష్టం. కాబట్టి జాగ్రత్త. ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు, అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు, లేదా రిజిస్ట్రేషన్ విషయాలను ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నష్టాలు ఉన్నాయి. ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య కూడా అపార్థాలు కనపడుతున్నాయి. అనుమానపు పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులు నమ్మి మోసపోతారు. జాగ్రత్త. శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళని కలవకండి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. ఈ నెలలో నరఘోష అధికంగా కనపడుతోంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయాలు ఎక్కువ శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు మానేయండి, జంక్ ఫుడ్లు మానేయండి, వ్యాయామం చేయండి, మెడిటేషన్ చేయండి. విద్యార్థులు కూడా మీరు చదువుతుండే సమయంలో మెంటల్ డిస్టర్బెన్స్లు, లేదా శ్రద్ధ పెట్టలేకపోవడం, ఒక సబ్జెక్టు పట్ల ఆసక్తి లేకపోవడం, లేకపోతే తల్లిదండ్రులతో ఏదో కారణంగా వివాదాలు, కాలేజీలో సరైనటువంటి అనుకూలత లేకపోవడము, లేదా తోటి విద్యార్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చెడు వ్యసనాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. కాబట్టి శ్రద్ధగా చదువుకునే ప్రయత్నం చేయకపోతే ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి అతి కష్టం మీదే ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఓవర్ టైమింగ్స్, అంటే డ్యూటీ టైమింగ్ కన్నా ఓవర్ టైమింగ్ పనిచేయవలసిన పరిస్థితి కనపడుతోంది. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఉద్యోగ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు. అనుకోని చికాకులు, ఉద్యోగ నష్టాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడులు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు, పరపురుష వ్యామోహము, భర్తతో విభేదాలు, అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడటం లేదు. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించే వాళ్ళకి నష్టాలు ఉన్నాయి. వ్యాపారంలో రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టడం మంచిది. అరువులు, అప్పులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. అలాగే ఎవరిని నమ్మడం మంచిది కాదు. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. మొండి బాకాలు ఎక్కువైపోతున్నాయి. మార్జిన్స్ తక్కువ వేసుకుని పోటీతత్వంతో వ్యాపారం చేయండి. మీకు చక్కని లాభాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఏదేమైనా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి మీ చేతితో మీరే పూజ చేసుకున్న తర్వాత మీ పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి.
ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావలసినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయ లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.